కాకినాడ మధురానగర్లో గల గోకులంలో కృష్ణాష్టమి సందర్భంగా వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. గోకులం నిర్వాహకులు నారాయణ మురళి ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణలతో పాటు అన్ని రకాల పిండి వంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, సర్పవరం సీఐ పెద్దిరాజు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఉట్టుకొట్టే కార్యక్రమం నిర్వహించారు. నిర్వాహకులు నారాయణ మురళి దంపతులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం జనాదరణ పెరుగుతోందని, వచ్చిన ప్రతి భక్తునికి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా గోకులంలో రాయవరపు సత్యభామ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కృష్ణాష్టమి విశిష్టత గురించి, గోకులంలో ప్రత్యేక అలంకరణతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు నారాయణ మురళికి అభినందనలు తెలిపారు. ఇలాంటి గోకులంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ మంచి మంచి పిల్లల్ని, అలాగే పిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ కూడా అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, తద్వారా కళల మీద ఆయన కొన్ని మక్కువ, అదేవిధంగా ప్రాచాత్యమైనటువంటి ఆలోచన విధానం ఏదైతే ఈరోజు మర్చిపోతున్నారో ఆ విధానంలో తప్పులు పట్టుకొని ముందుకు వెళ్తున్నారో, ఇలాంటి పవిత్రమైనటువంటి ఆలోచనల్ని తీసుకొచ్చి గోకులాన్ని మైమర్పం చేసి గోకులంలో జరుగుతున్న పవిత్రమైనటువంటి ఈ పుణ్య కార్యక్రమాలకి చాలామంది జనాలు వచ్చిన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు చేసేటటువంటి మౌనత వ్యక్తులు, ఆ కమిటీ వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరిన్ని కార్యక్రమాలు నారాయణమూర్తిగా చేపట్టాలని, ఆయనకున్నటువంటి ఈ యొక్క కళాత్మకమైన హృదయాన్ని ఏదైతే ఉందో భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ అంటే ప్రత్యేక ఇది కృష్ణాష్టమికి సంబంధించి చాలా అందరికీ చాలా ప్రత్యేకమైన